ఇచ్చిన అప్రిషియేషన్ మరువలేనిది. అలా మంచి చెడు చెప్పే ఒక పెద్ద, నిజంగా ఐ మిస్ హిమ్ లాట్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరొకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ గారు. సెన్సేషనల్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు ఇప్పుడు బాలు గారితో ఆయన గురించి మాట్లాడవలసింది. నమస్కారం. నా గొంతు వినపడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుందండి. అందరికీ నమస్కారం అండి. ముందు బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు. చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆ జన్మదిన శుభాకాంక్షలు అని అంటా ఉంటారు ఏంటని మొన్న నా యూట్యూబ్ లో ఒక పిల్లాడు ప్రశ్న వేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు భౌతికంగా, కానీ మనతోనే ఉంటారు. ఇందాక మా చంద్రబోస్ చెప్పినట్టు గాలిలో ఆయన పాట వినపడని రోజు, వినపడని నిమిషం మన నిద్రపోయే సమయంలో తప్ప ప్రతి దాంట్లోనూ ఆయన గొంతు మనకు వినపడతా ఉంది. భక్తి పాటలు వినండి, ముక్తి పాటలు వినండి, రక్తి పాటలు వినండి, అన్నిట్లోనూ ఆయన గాలి. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పుకునేది మన మాకు ఉన్న అనుబంధాలు 2-3 మంచి చెప్పాలి కాబట్టి 1982లో వరకు మేము వెళ్తా అంటే ఆయన అక్కడ కనపడుతూ ఉండేవారు, విజయ గార్డెన్స్ లో పాడుతూ ఉండేవారు, వెళ్ళిపోయేవారు. కానీ 82 జనవరి 9వ తారీఖున మేము నూతన్ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమాత్రం ఖాళీ ఉన్నా శనివారం ఆదివారం అలా వచ్చి నూతన్ ప్రసాద్ దగ్గర కూర్చునండి. ఆయన ఒక అద్భుతమైన రామాయణ భాగవత ఇలాంటి వాటి మీద చర్చ జరిపేవారు. నాకు ఆశ్చర్యం ఏది, నాకెందుకంటే నేను తెలుగు ఎంఏ చదివిన వాడిని కాబట్టి ఆయన మాట్లాడుతా అంటే నాకు ఆశ్చర్యం వేసేది, ఈయనేంటి ఇవన్నీ మాట్లాడుతున్నారు. అలా ప్రతిరోజు 352 సినిమాలు పేరుతో రిలీజ్ అయిన, పేరు లేని కలిపితే 400 సినిమాలు మీద వెళ్తే అసలు ఆయనతో అనుమానం లేని రోజు లేదండి నాకు. ఎప్పుడైనా సరే రికార్డింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏదో తేడా వస్తే అక్కడికి వెళ్ళిపోతా ఉండేవాళ్ళు, కనపడతా ఉంది. ఒకటి ఆయన లక్షణంలో చిన్న ద్వంద్వార్థం, ఇంత చిన్న పదం ఉంది అంటే ఆయన ముఖంలో ఇరిటేషన్ వచ్చేదండి. అసలు ఇది ఎక్కడ అని రాసిన రైటర్ రాసింది, ఈ పదం మార్చలేదా అని అడుగుతూ ఉండేవారు. ఎవరో ట్రాక్ పాడి వెళ్ళిపోయి పర్వాలేదు నేను లిప్ మ్యాచ్ చేస్తాను, ఎందుకు ఈ పదం అవసరమా అంటే తన గొంతుతో ఒక పలకకూడని పదం పలకటానికి కూడా అంగీకరించలేని మనస్కుడు ఆయన. అందుకని నాకు ఎవరో చెప్పారు, సంస్కారం అంటే డెఫినేషన్ ఎవరంటే బాలసుబ్రహ్మణ్యం గారు. ఎంత గొప్ప సంస్కారవంతుడు ఆయన. మా 40 ఏళ్ల సినిమా జీవితంలో ఆయన అనేక సార్లు చూసాం. ఆయన అందరం ఆయన తిరిగి వస్తున్నాడని ఆశపడ్డామండి. ఆయనకి తగ్గిపోయింది అనగానే అది గుండెలు అసలు పురివిప్పి రెక్కలు ఆహా మళ్ళీ పెట్టలు ఎగురుతుని ఆయన పాట వినటం కోసం అన్నంత ఆనందపడ్డాం. అది దురదృష్టం. 75 సంవత్సరాలు అంటే ఆయన వజ్రోత్సవం చేసుకోవాల్సిన ఈ రోజు ఆయనకు మనందరం కూడా జన్మదిన శుభాకాంక్షల రూపంలో ట్రిబ్యూట్ చేస్తున్నాము. ముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున అర్జున్ పట్నాయక్ మీరందరూ కూడా ఇలా కూర్చుని మా అందరి చేత మా మనసుల్లో 4 మాటలు చెప్పిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే బాలు గారి గురించిన 2 విషయాలు నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఒకటి, రేపటి స్వరాజ్యంలో ఒక పాట నాగూరు బాబు మిక్స్ చేశాడు. 9-9:30 ప్రాంతంలో అన్ని పాడుకుంటూ వచ్చారు కలుసుకున్నాడు. రాగానే చక్రవర్తి వినిపించాడు, చాలా బాగుందని. మళ్ళీ నేను పాడటం ఎందుకు, ఇది ఉంచేయండి అన్నారు. చూడండి, ఇందాక చెప్పానే సంస్కారం అంటే ఆయన మారుపేరని. అలా నాగూరు బాబు పాటను ఉంచేయమని అడిగినటువంటి సంస్కారం. అంతే కదండి, మీరు అందరూ గమనిస్తే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు.
అంటే మన విద్య మనకు శోభించాలి అంటే స్పర్ధతోనే, మనకు సమానమైన పోటీ ఉన్నవాడు ఉన్నప్పుడే ఆ విద్య శోభిస్తుంది అని నిజంగా ఎవరైనా పాడుతా తీగ రూపంలో ఆయన ఎంతమంది యువతి యువకుల్ని తెలుగు సినిమా పరిశ్రమకి, టీవీ పరిశ్రమకి, సంగీత ప్రపంచానికి పరిచయం చేసి తనకు తాను పోటీ తెచ్చుకుని వాళ్ళతో పాటు సుమధురంగా పక్కన పాడతా నిలబడినటువంటి మహానుభావుడు. కాబట్టి అటువంటి మహానుభావుడు ఇవాళ లేడు అని మాత్రం మనం అనుకోవద్దండి. ఆయన ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. 75 సంవత్సరాలు కాదు, ఈ ఫ్యూచర్లో ఆయన 100వ సంవత్సరంలో కూడా ఇలాగే ఆయన జన్మదినం వచ్చిన రోజు చేసుకుంటూ వెళుతూ ఘంటసాల గారిని ఎలా అయితే మేము మర్చిపోలేమో అలా బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఈ తరం ఎవరు కూడా మర్చిపోలేరు అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్పి పట్నాయక్ గారు, మన వాళ్ళందరికీ, శంకర్, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే. ప్రముఖ దర్శకులు శ్రీ రేలంగి నరసింహరావు గారిని మాట్లాడొస్తారు. అంతర్జాల వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. అలాగే అసలు 75వ జయంతి బాలు గారిది ఎలా చేస్తే బాగుంటుంది అని ఫుల్ ఇండస్ట్రీని తీసుకొచ్చి చేస్తున్నటువంటి మీ బృందానికి, ఆర్పి పట్నాయక్ గారు కానీ, మా సురేష్ గారు కానీ, ఇంకొకళ్ళు కానీ, ఎవరైనా అందరూ ఆ బృందాన్ని అందరికీ కూడా నిజంగానే ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే లెజెండ్స్ ని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు మీరు బాలు గారి గురించి ఈ రోజు. అంటే బాలు గారు ఎంత గొప్పవారు అంటే, కృష్ణ గారు కూడా లైన్ లోకి వచ్చి, ఆయన ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి రావట్లేదు జూమ్ ఫంక్షన్ కి వాటి, కృష్ణ గారు కూడా వచ్చి ఆయన గురించి మాట్లాడాలి అని మాట్లాడారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్. నిజంగా ఇప్పుడు ఇందాక చంద్రబోస్ గారు చెప్పారు, ఏం చెప్పారు, భౌతికంగా మనిషి పోయి ఉండొచ్చు, కొన్ని పాటలు మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు, 90% పాటలు గాలిలో ఉన్నాయి బాలు గారి. ఆ గాలే మనం పిలుస్తున్నాం, మన మధ్యలోకి వెళుతుంది. అంటే బాలు గారిని మనం ఎప్పుడూ కూడా మనం మర్చిపోలేము, మర్చిపోం కూడానండి, అటువంటి వ్యక్తి. తర్వాత ఇంకోటి ఏమిటంటే అండి, విద్వత్ అనేది చాలా మందికి ఉండొచ్చు, అది వేరే విషయం. బాలు గారికి ఉన్న విద్వత్ వీళ్ళు ఎవరికి లేదు కానీ, బట్ విద్వత్ అనేది ఉండొచ్చు. క్రమశిక్షణ, డెడికేషన్ ఉండొచ్చేమో విద్వత్ ఉన్న వాడికి. సంస్కారం తోడైతే ఆ గొప్ప ఆ మనిషి మహా మనిషి అండి. నాకు తెలిసి ఆ కోవలోకి చెందిన వ్యక్తే మన బాలు గారు. నేను 1971లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ పిక్చర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమా చేస్తున్నాను. ఆ టైంలో అసలు సినిమా అంటే ఏంటి తెలియదు, సినిమా ఫీల్డ్ తెలియదు, నాకు ఏమీ తెలియదు. రేపు బాలు గారు వస్తున్నారు, బాలు గారు మాట్లాడతారు అంటున్నా, పాట పాడతారు అంటున్నారు. బాలు గారు ఏంటి ఇక్కడ రావడం ఏంటి, పాట పాడడం ఏంటి, రికార్డింగ్ థియేటర్ లో కదా పాట పాడేది అనుకున్నాను నేను. కానీ ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాలో ఆయన 1971లో ఆ పిక్చర్ లో ఆయన పాడిన పాటకి ఆయనే అభినయం ఇచ్చారు. పాట నాకు ధన్యమైపోయింది. బాలు గారిని ఈ విధంగా నేను చూశాను, ఆయన యాక్ట్ చేసిన సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను అని నేను ఎంత అనుభూతి చెందానంటే అంత అనుభూతి చెందాను నేను బాలు గారి విషయంలో. అలాగే రెండో గొప్ప విషయం ఏంటంటే, ఆయన మొట్టమొదట దర్శకత్వం వహించిన, సంగీత దర్శకత్వం వహించినటువంటి కన్యాకుమారి దాసరి నారాయణరావు గారి సినిమాకి, మా గురువు గారి సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్ కావడం కూడా నా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఆ మ్యూజిక్ సిట్టింగ్ అన్నాళ్ళు, ఆ రికార్డింగ్స్ అన్నాళ్ళు, ఆ రీ రికార్డింగ్ అన్నాళ్ళు ఆయనతో నేను కలిసి తిరగడం, ఆయన దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవడం, ఆ సంస్కారంతో పాటు పంక్చువాలిటీ, క్రమశిక్షణ ఇవన్నీ నేర్చుకోవడం నిజంగా భగవంతుడు చేసినటువంటి చర్య అని నేను అనుకున్నానండి. అటువంటి గొప్ప వ్యక్తుల దగ్గర ఉంటే మనకి కొన్ని లక్షణాలు మనకు వస్తాయండి. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, చంద్రమోహన్ గారు మేనరుడు కృష్ణప్రసాద్ గారు బ్యానర్ స్టార్ట్ చేసి ఎవరిని డైరెక్టర్ గా పెట్టుకుంటే బాగుంటుంది అని డిస్కషన్ వచ్చినప్పుడు చంద్రమోహన్ గారు, బాలు గారు, ఎందుకంటే చంద్రమోహన్ గారు డైరెక్టర్ ఉన్నాడు కదా, దగ్గర దగ్గర 15-20 సినిమాలు చేశాడు ఆయన పెట్టుకుంటే బాగుంటుంది కదా రేలంగి నరసింహరావు అని
చంద్రమోహన్ గారు బాలు గారు కలిసి ఆ సినిమాకి నన్ను పెట్టడం, ఆ సినిమా సూపర్ హిట్ అవడం, ఆ సినిమా నుంచి నేను కొంచెం పైకి వెళ్ళడం నిజంగా కూడా ఇవన్నీ నేను జీవితంలో మర్చిపోలేని విషయాలు ఎవరితోటి బాలు గారితో ఉన్నటువంటి అనుబంధాల్లో. అలాగే ఆయన పాట పాడేసి వెళ్ళిపోవడం కాదు సార్, పాట పాడిన తర్వాత పలానా సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా నేను పాడాను, ఈ సినిమా హిట్టా ఫ్లాప్ అయిందా, ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయా లేదా అని బేరీజ్ వేసుకునే మనిషి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. నా రికార్డింగ్ కి ఆయన విజయ్ గార్డెన్ లో రికార్డింగ్ కి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు నేను బయట నుంచుని ఉన్నాను. నమస్తే సార్ అంటే, నమస్తే నరసింహరావు గారు, కంగ్రాట్స్ అండి, మీ పిక్చర్స్ మంచి సూపర్ హిట్ అయిందని లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఇదేంటిది, నా పిక్చర్ ఏమీ రిలీజ్ కాలేదే, ఇప్పుడు ఈయన ఎలా చెప్తున్నారేంటి అని ఆలోచిస్తే, బాపిరెడ్డి గారి సినిమా నాకు పెళ్ళాం కావాలి, చంద్రమోహన్ గారును రాజేంద్ర ప్రసాద్. గప్గా నేను థియేటర్లోకి వెళ్తున్నాను చెబుదామని బాలు గారు గుర్తొచ్చి మళ్ళీ వచ్చి, సారీ సార్ నరసింహరావు గారు, మీది కాదు బాపిరెడ్డి గారిది, మంచి హిట్ అయిందట నేను పాటలు పాడే దాంట్లో అని ఎంత ఆనందపడ్డాడంటే ఆయన. అంటే ఆయన పాటలు పాడిన సినిమా హిట్ అయ్యి ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తున్నాయంటే సంతోషించే వ్యక్తి బాలు గారు. ఆ విషయాన్ని కూడా నేను ఆయనలో గమనించాను. అలాగే మా గురువు గారికి ఆయనకి చాలా సన్నిహితమైనటువంటి అనుబంధం ఉందండి, చాలా క్లోజ్. ఇద్దరు అద్భుతంగా జోకులు వేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళండి. అలాంటిది గురువు గారు బెడ్ రీడన్ అవ్వగానే వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసేవారు, నరసింహారావు గారు గురువు గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఓకే కదా, సెట్ రైట్ అవుతున్నారు కదా అని ఎవ్రీ వీక్ నాకు ఫోన్ చేసేవారు ఆయన. తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి గురువు గారిని కలవాలి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి అని చెప్తే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి గురువు గారి దగ్గర, ఆయనకి అపాయింట్మెంట్ ఏంటయ్యా ఎప్పుడైనా రావచ్చు అన్నాడు గురువు గారు. బాలు గారు తీసుకుని వెళ్ళాను. బాలు గారు గంట గురువు గారితో ఎంటర్టైన్ చేసి ఆయన హుషారు చేశారండి ఆయన. అలాగే ఆఖరిగా ఇంకొక చిన్న ఇన్సిడెంట్, ఒక ఇన్సిడెంట్ చెప్పేసి నేను ముగిస్తాను సార్, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు. మా మిత్రుడు ఆయుర్వేదం డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, నా క్లాస్మేట్, నాకు కోట రామకృష్ణకి మా అందరికి క్లాస్మేట్, అల్లు రామలింగయ్య గారికి బాగా క్లోజ్, వాళ్ళ ఫాదరు, ఇక్కడే హైదరాబాద్. ఆయన ఆయుర్వేదం మీద పాటలు రాశాడు, పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి ఆయుర్వేదాన్ని అని. ఈ పాటల్లో ఒక్క పాటైనా బాలు గారు పాడితే బాగుంటుంది అని నన్ను అడిగాడు. నేను బాలు గారి సెక్రటరీకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, లేదండి ఆయన వస్తారు మద్రాసు నుంచి, వచ్చినప్పుడు గ్రీన్ పార్క్ హోటల్లో ఉంటారు, నేను చెబుతాను మీరు వెళ్ళి కలవండి అన్న. వచ్చారు ఆయన, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫోన్ చేశారు, సార్ మిమ్మల్ని కలవడానికి నేను మా మిత్రుడు రావాలనుకుంటున్నా, ఏంటి సార్ అని. ఏ పర్పస్ మీద, ఇలాంటిది అన్నాను. మీరు రావక్కర్లేదు, మీ మిత్రుడిని పంపించండి, నేను అన్ని మాట్లాడి సెట్ చేస్తాను అన్నారు. మా మిత్రుడిని కందమూరి మృత్యుంజయుడిని పంపించాను. వెళ్ళి ఆయన కాన్సెప్ట్లు అన్ని చెప్పారు, అన్ని చేశారు. అయితే నేను ఒక పాట ఖచ్చితంగా పాడతాను, పలానా డేట్ అని డేట్ ఇచ్చారు. రెమ్యూనరేషన్ ఏంటని అడిగితే, ఏమండి మీరు ప్రజల కోసం మీరు చేస్తున్నారు ఈ పాటలో, ఆయుర్వేదం ప్రజల్లోకి వెళ్ళాలని, నేను డబ్బులు తీసుకుంటే అర్థం ఏముంది అని డబ్బులు తీసుకోలేదు సార్ ఆయన. బాలు గారు ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొండైనా జరుగుతుందేమో కానీ బాలు గారి విషయాలు తరగబడి. ఏది ఏమైనా ఇటువంటి గొప్ప ప్రోగ్రామ్ నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, దీంట్లో కూడా నాలాంటి వాడికి అవకాశం ఇవ్వడం కూడా గ్రేట్. వారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి నమస్కారం. ఇప్పుడు మన జెంటిల్మెన్ హీరో అర్జున్ గారు బాలు గారితో తనకు అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. నమస్కారం అండి, నేను మాట్లాడడం వినిపిస్తుందా సార్? మీ వాయిస్ కనపడలేదు సార్, పిక్చర్ కనపడలేదు. వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి. వాయిస్ వినిపిస్తుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, సారీ. నో ఇష్యూ, నో ఇష్యూ. ఎస్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఓకే ఓకే ఓకే, నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసినందుకు, అండ్ ఇంత పెద్దలంతా వచ్చి, పెద్ద పెద్ద డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ వచ్చి మన బాలు గారి గురించి మాట్లాడడానికి అవకాశం చేసిన
మీ ఛానల్కి నిజంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ బాలు గారి గురించి ఏం చెప్పడానికి, హీస్ లైక్ an ocean. I had a very great experience with him. నేను ఆర్టిస్ట్ గానే కాకుండా నేను డైరెక్షన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఆయనతో కలిసి వర్క్ చేసే ఒక అవకాశం దొరికింది. హ్యాడ్ a wonderful experience working with him. He's such a legendary singer, great personality, great human being, great father, and I mean, he's fantabulous. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు ఆయన గురించి చెప్పాలంటే. ఈ ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నా ఒక ఇన్సిడెంట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. నేను ఒక సినిమా, నేను వర్క్ చేసి యాక్ట్ చేసే సినిమా అయినా కానీ, లేకపోతే నేను డైరెక్ట్ చేసే సినిమా అయినా కానీ, నేను మ్యూజిక్లో చాలా ఇన్వాల్వ్ అవుతాను. సో అలాగే ఒక పాట మీరు అందరికీ తెలిసి ఉంటుంది. ఇట్స్ లైక్ ఏమంటారు, మిలీనియం సాంగ్ అంటారు దాన్ని, మలరే మౌనమా అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలిసి ఉంటుంది వినేవాళ్ళకి. తమిళ సాంగ్ అది. మలరే మౌనమా అనేది ఒక పాట, వెరీ మెలోడియస్ సాంగ్. కర్ణ అని నేను యాక్ట్ చేసిన సినిమాలో ఆ పాట ఉంది. విద్యాసాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దానికి. సో అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఇది ఎక్స్ట్రా ట్యూన్ చేసినప్పుడే, ఇఫ్ ఐఎమ్ నాట్ బోరింగ్ చెప్తున్నానండి, ట్యూన్ చేసినప్పుడే మాకు చాలా ఇది ఎక్సైట్ అయిపోయాం. ఇంత బాగా వచ్చింది ట్యూన్ ఇది, దీనికి ఎవరు పాడతారు. సో నెక్స్ట్ ఎవరు పాడతారు అనే దానికి క్వశ్చన్ లేదు, ఓన్లీ బాలు సార్ కెన్ ఓన్లీ సింగ్ దిస్ సాంగ్ అని వి డిసైడెడ్. ఆ తర్వాత ఆ రోజు రికార్డింగ్ అండి. వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఎలా ఉంటుందో ట్యూన్ అయిన తర్వాత ఒక లిరిక్స్ అంతా వేసి పాట ఎలా వస్తుందో అని ఒక దట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ అండి. సో వీ వర్ జస్ట్ వెయిటింగ్, బాలు గారు రావాలి. బాలు గారు ముందు జానకి అమ్మ వచ్చారు, ఎస్ జానకి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ ట్యూన్ విన్నారు, చాలా బాగుంది ట్యూన్, చాలా బాగుంది, పాడేస్తానని ఫస్ట్ ఆవిడ ట్రాక్ ఆవిడ పాడడానికి స్టార్ట్ చేశారు. ఇదంతా ఒక 30 minutes లో ఆవిడ తన పార్ట్ ని పాడేసి వెళ్ళిపోయారు. చాలా అద్భుతంగా పాడారు. అండ్ దెన్ బాలు సార్ వచ్చారు. సో బాలు సార్ రాగానే వచ్చి ట్యూన్ విన్నారు. విన్న తర్వాత చాలా బాగుంది ట్యూను, లిరిక్ నీట్ గా రాసుకుంటారు. ప్రతిదీ ఎంత ఒక చిన్న బిడ్డల్లాగా, ఒక చిన్న స్టూడెంట్ లాగా హీజ్ లైక్, ఏది చెప్పండి ట్యూన్ చెప్పండి అని చెప్పి నీట్ గా అలా రాసుకుంటారు ఎప్పుడు. సో అలా రాసుకున్నారు. ఓకే దెన్ గోయింగ్ టు సింగ్ అని చెప్పి లోపలికి వెళ్ళారు. సో మేము ఇక్కడ ఈ రికార్డింగ్ బాక్స్ లో వీఆర్ సిట్టింగ్, అండ్ దెన్ దిస్ జెంటల్మెన్ స్టార్టెడ్ సింగింగ్ పల్లవి. ఫస్ట్ జానకి గారు వాయిస్ అలా వచ్చేది. సో ఈయన ఒక హమ్ చేస్తుండగానే ఇమ్మీడియట్ గా ఈయన వాయిస్ ఎప్పుడు రావాలి అప్పుడు కట్ 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 అని కట్ చేసేవారు. వినండి, వెయిట్ 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 వెయిట్, ఎంత బాగుంది ఆవిడ వాయిస్, ఎంత బాగుంది. ఇట్స్ ఏజ్లెస్ వాయిస్, ఇదే వర్డ్ ఆయన యూజ్ చేసేది, ఏజ్లెస్ వాయిస్ ఇది. వెయిట్ వెయిట్, లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ మ్యాచ్ హర్, వెయిట్ 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 అని టేక్ 2. ఇలాగే 3-4 టేక్స్ అండి. 3-4 టేక్స్ అయిన తర్వాత సేమ్ థింగ్ ఆయన కట్ చేసి సెంట్రల్ కట్ చేసేవారు. ఎంత బాగా పాడారు ఆవిడ, వెయిట్ అని చెప్పి బిడ్డలాగా అలా నేర్చుకొని, ఐ మీన్ he was behaving like a small student, and then he started singing. Extraordinary ga paadaru aina, and you know now that song is like almost a world famous song అయిపోయింది. పాట అయిన తర్వాత అండి he came to the recording room. వచ్చారు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ కూర్చున్నారు, నేను అక్కడే ఉన్నాను. తర్వాత బాలు సార్ వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నారు. నీస్, ఈ వాజ్ ఆన్ హిస్ నీస్ అని చేసి చెయ్యి ఇలా పెట్టుకున్నారు. పెట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్కు చెప్పారు, నాకు కూడా చెప్పారు, అందరికీ చెప్పారు, కూర్చోండి, ఎంత మంచి పాట ఇది,
ఫెంటాస్టిక్ సాంగ్. దయచేసి ఇది బాగా తీయండి, ఇది ఒకటే నాకు రిక్వెస్ట్ అని చెప్పారు. సో ఈ ఒక ఇన్సిడెంట్ మాత్రం నేను మర్చిపోలేను. అండ్ ఆయన అప్పుడే హీ హ్యాడ్ దట్ విజన్, ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుందని. సో అంత గొప్ప ఒక వ్యక్తి అలాగా he was on his knees and requested everyone like that. So I mean, there are so many incidents like this to talk about Mr. Balu. And ఆయన ఉన్న ఈ కాలంలో, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండే కాలంలో మేము కూడా ఒక ఆర్టిస్ట్ గాను, ఒక డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను ఆయనతో కలిసి వర్క్ చేసే ఒక అవకాశం మనకు వచ్చిందని నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఇట్స్ ప్రివిలేజ్ టు బి ఇన్ ద ఇండస్ట్రీ విత్ హిమ్ అనేది మై మాట అండి. థ్యాంక్ యూ అర్జున్ గారు. వాల్యుబుల్ మీ ఫీడ్బ్యాక్, మీ మెమరీస్ షేర్ చేసుకున్నందుకు. సో నెక్స్ట్ రవి కొటార్కర్ గారు. ఒక మనకు ఇండస్ట్రీలో ఇండియన్ సార్ చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ, చెప్పండి సార్. ఆయన కోసం ఒక పాట ఒకటి పాడాలనుకుంటున్నాను. పాడతారా? పాడతా, పాడండి సార్. రవి కొటార్ గారు 1 సెకండ్. ఏం లేదు, ఎక్కడో ఆయన ఇది రవి గారు ప్లీజ్ వెయిట్. రవి, హలో రవి. అదే ఎక్కడో బాలు గారు దీన్ని చూస్తుంటారు, చూసి ఇంత అపశృతిగా మనోడు ఒకడు పాడుతున్నాడు అని ఎక్కడో నవ్వుకుంటారు. ఈ రోజు ఆయన బర్త్డే, ఆయన కొంచెం నవ్వుకొని ఇవ్వండి, నేను ఒక పాట పడతాను. కొంచెం అపశృతులు ఉంటే ఏమనుకోవద్దు, సాహిత్యాలు తప్పుకుంటే ఏమనుకోవద్దు. ఆయన గురించి, ఆయన కోసం పాడాలనేది ఆయన రెస్పెక్ట్ ఇవ్వడానికి. పర్లేదు సార్, సౌండ్ వినిపిస్తే చాలు సార్, మాకు పర్లేదు. అవునా, క్లియర్ గా వినిపించట్లేదండి? మీరు పాడటమే గొప్ప సార్, హీరోలు పాట పాడటమే గొప్ప. లేదు, పాడతాను. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో అడగక, వాన కురిసి కదిలేది వాగులు, వాగు వంక కలిసేది నదిలో, కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో, కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో, కాని ఆ కడలి కలిసేది ఇందులో. Okay, sir. Thank you again for the opportunity. Thank you very much, sir. Thank you. Legend. Yeah, yes sir. నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముందుకి రవి కొటార్కర్ గారు, వారు ఆల్ ఇండియా అంటే ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ కానీ భారతదేశంలోని అనేకమైన సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పదవుల్లో కొనసాగుతున్నారు. ఆల్ ఇండస్ట్రీస్, ఆల్ లాంగ్వేజ్ ఇండస్ట్రీకి చిరపరిచితులు, గొప్ప ప్రొడ్యూసర్ వాళ్ళ కుమారులు రవి కొటార్ గారు బాలు గారితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటారు. నమస్కారం అండి. Can you hear me, sir? Yes, sir. Please continue. First, I'll speak in English because SPB has got no language. మీరు చెప్తే తెలుగు మాత్రం చెప్తే అబద్ధం అది. ఎందుకంటే he has sung all the languages, Tamil, Telugu, Kannada, Malayalam, Hindi. He is owned by every industry. He is owned by every music lover. He is owned by every musician. He is owned by every fan. So I have to start saying that.
Okati, I'd say I should first tell you the truth, Okati. This is truth, a lie. This is the fact. 4th June 1946, when he was born, Goddess Saraswati came directly and blessed him. Goddess Saraswati came directly and blessed him and said, you sing, you spread music, you spread love, and do whatever you can do by pleasing people with your music. So he started like that. In fact, my relationship with SPB Garu is from my childhood, because my father has been making films he's been in the industry from 1948. And my father KP Kottarakara, he's a writer and producer. So my father first met him in 1968-69 when we wanted to tell him to sing a song. At the time, the pronunciation of SPB in Malayalam was not that perfect, so we could not work out. And then we did one more film with him. So what I am saying is, he took time. He wanted to achieve. He desired something. He went for it. We have heard everyone speak about him, but certain things I would like to just remind. In 2016, when we gave the Centenary Award in IFFI 2016, where our beloved Vice President Venkaiah Naidu Garu was there, everyone was there. So at the time, they asked him to sing a song. Any singer in this world would have sung a song what he wanted, what he had sung. Any singer will do that. But what did he do? He did something different. He sang Vande Mataram. He sang Vande Mataram. That is his greatness, because he felt that he should first pay respect to the country where he was born. That was the greatness of SPB. In fact, he was a greatest pleasure for all the music directors. Even a mediocre song, an ordinary song, if it is sung by SPB, it will have its own benefits, own merits, and it will become a hit. And let us also not forget that the one person who won 8 awards, national awards, was KJ Yesudas. Followed by him was SPB. He won 6 national awards. 6 times national awards for Shankarabharanam. I also have to tell you one more incident which took place in 1980. 80-81, when there was a film festival in Mauritius. During that film festival, Sri Edutha Nageshwara was there, present. Sri D.V.S. Raju Garu was there. Sri U. Visheshwara was present. And few legends, including my father, we were all there. So his song was being sung there. Suddenly a Japanese person came and told, I've heard different tunes and I heard different voices, but I have never heard a mesmerizing voice like this. A mesmerizing voice. This happened in Mauritius in 1981. And witness to this is D.V.S. Raju Garu, Visheshwara Garu, and Edutha Nageshwara. So why I'm just saying is, his voice is not mesmerizing for us. Mala Telugu, Kannada, Malayalam. It is mesmerizing for the entire world. And I can say that one song recreated history in Hindi language. In 1980, when he sang the songs for Ek Duje Ke Liye. In fact, in every person who had a love in them used to sing the same song, Tere Mere Peech. This song really, in fact, he broke all barriers. Sorry, I'm just speaking in English because I have to say, Tamil kuda pesalam. Tamil kuda pesva konjam. எதுக்கு என்னன்னா SPB சொல்ற ஒரு மனிதனுக்கு பாஷையும் இல்லை, ஜாதியும் இல்லை, மதம் இல்லை. He has sung songs for all religions. Anywhere you call him, he will sing. With only one thing, with a good smile. When he went to Hindi industry, the whole industry, everyone were scared because they've not heard a voice like this. A person who could sing a song like this within a matter, once he hears a song, the tune, within few seconds, he's ready. This pronunciation of words, were so accurate. And yes,
I can keep on saying a lot of things about SPB. And, we had good times together. I, Saviam Shanmugam, TVK, Chirababu, we all, we used to sit and we had good times with him. In fact, I still remember in 1980 when we were singing a song for us, he sang the song and went. Again, he comes back to the theatre. I have sung the happy version. Kindly record the sad version also. I will sing the Pallavi once again, the sad version. It will be helpful for you. Not all singers think of this. Not all singers get involved with the story. Because once he has sung the song gets registered in his mind, he comes back. He says, sing, take the sad version. It will be helpful. His relationship with the song does not get over then. At times he has given a call. And the party அப்படி வந்திருக்கு நல்லா வந்திருக்குல்ல ஓகே ஏதாவது இருந்தா திருப்பி பாடணும்னா அதை கரெக்ஷன் தானே சொல்லு கூப்பிடு நான் வந்துடுறேன். In fact, he has sung for us Malayalam songs, Tamil, Kannada. He has sung for all the singers. ಕನ್ನಡದಲ್ಲಿ ನಮ್ಮ ಅಣ್ಣವರು ರಾಜ್ಕುಮಾರ್ಗೆ, ವಿಷ್ಣುವರ್ಧನ್, ಅಂಬರೀಶ್, you name everybody. Tamil, also Shivaji, MGR, Shivaji Ganesh, Kamal, Rajini, all the artists. Name the artists he has not sung in India. And every artist found that when he sings a song, they've got more work to do because they have to act more. With the song itself, he will act. He will cry. He will laugh. He'll bring all the emotions. When the lyricist writes the lyrics, he reads the lyrics perfectly and emotes. Actually, in fact, half the work of the artist is done by him. Sorry, I'm getting emotional. I have to say many things I would like to say about him. But time is short. A great person. To start and end and speak about him is the most difficult matter because there's a lot of matters to be spoken about the great legend. One thing I have to I'll just sum it up because I'm speaking in English and I wish everyone speaks in every language because you have to pay homage to Tamil. Tamil pesi avano, Kannadadalli helbeku, Malayalam parayanam, ella bhasha, Hindi also because every language is done justice. Everywhere he has given hits. I have to just end. I rather don't take much time. They are better speakers than me. But my involvement with him is only one thing I have to lastly say. When Dasari Garu died, I traveled in the same flight with him. We both were sitting and speaking at the airport. He said only one thing, small thing. Everyone has to go. எல்லாருக்கும் போகணும் மேல. பட் போகும்போது ராயலா போகணும். ஜாப் முடிச்சுட்டு போகணும். நல்லது பண்ணிட்டு போகணும். That is when I go. Everyone has to go. But we have to do some justice. We have to do good. And we should be remembered. So when he said that, I still remember. At any given hour, at any given minute, at any given second, throughout this world, thousands of people will be hearing his song because his song will be played in some MP3, some satellite channel, some music or some radio or somewhere he's being played and remembered. So SPB has not left us. He'll never leave us. He'll always remain in our heart. God bless SPB and I only pray to God for his family. For people like me who have had very little, shared little time with him, we miss him a lot. Just think about his family. God give, a lot of courage to his family. Let him be remembered. He will be remembered and ever remembered. Till the songs, every song, still the music industry survives, till every song is sung in the, in the world, his name will remain alive. Thank you. God bless all of you. థ్యాంక్ యూ రవి గారు, ரொம்ப నன்றి. సో అందరినీ అలరించే విధంగా ఇప్పుడు ఒక పాట విందాం. థ్యాంక్ యూ అండి. బాలుగారి గల నుంచి ఒక అద్భుతమైన పాట మనందరం ఆస్వాదించి
ఎంతో అద్భుతమైన ప్రకంపనలకి గురైన పాట అది. సో ఇప్పుడు తెలుగు సినిమాలో అనేక హోదాల్లో పనిచేసి కార్మికుల పక్షపాతిగా కార్మికులకు అండగా నిలబడే మన పెద్దన్న భరద్వాజ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. వారికి బాలు గారికి చాలా అనుబంధం ఉంది. సో వారిని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, కంటిన్యూ అన్న. అన్న మాట్లాడండి. హలో సార్, వినపడుతుంది ఇప్పుడు? హలో ఇప్పుడు ఓకే, హలో ఇప్పుడు ఓకే, హలో ఇప్పుడు ఓకే. వినపడుతుందా? సౌండ్ ఉందా? వినిపిస్తుంది. అందరికీ బాలు గారు, మేము చదువుకునేటప్పుడు బాలు గారి పాటలు అంటే నాకంటే చాలా పెద్దడేం కాదు, కొంచెం 2-3 ఏళ్ళు పెద్దాడు. అయితే మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆయన పాటలు చాలా ఫ్లాట్ అయిపోయి ఉన్నాం. అనుకోకుండా నేను 76 లో చిన్ననాటి కళ్ళను ఒక సినిమా చేశాం. ఫస్ట్ టైం ఆయన మా ఆఫీస్ లో చూసాం. చలపతిరావు గారి మ్యూజిక్. ఆయన సుశీల గారు రిహార్సల్స్ కోసం వచ్చారు. చలపతిరావు గారు ఆర్మీని పెట్టుకున్న మొత్తం వీళ్ళు వచ్చి కూర్చుని రిహార్సల్ చేసేవారు. ఆ రోజుల్లో సాంగ్స్ ఆఫీస్ లో రిహార్సల్ చేసి నెక్స్ట్ వెళ్ళి థియేటర్ లో బయటవారు. సో అప్పట్లో అలా జరిగింది. సో ఫస్ట్ టైం అదే నాకు విపరీతమైన ఇష్టమైన అభిమానమైన గాయకుడు సడన్ గా నా ముందు కనపడితే థ్రిల్ ఫీల్ అయ్యాను ఆ రోజుల్లో. ఆ తర్వాత అనుబంధం అట్లా పెరుగుతూ వచ్చింది. రవీంద్ర పిక్చర్స్ సినిమాల్లో పాడారు అయినప్పటికే. తర్వాత నేను ప్రొడ్యూసర్ అయిపోయినాక చాలా సినిమాలు పాడారు. సో నాతో అనుబంధం ఏంటంటే ఆయన మన సినిమా కోతల రైడు, మొగుడు కావాలి దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఏదో ఒక సాంగ్ అప్పుడే శంకరాభరణం రిలీజ్ అయ్యింది. శంకరాభరణం ఇంకా మనందరం మీద ఇన్ఫ్లుయెన్స్ పోకుండా ఉన్న రోజుల్లో కోతల రైడ్లో ఒక సాంగ్ వచ్చింది. అటువంటి దేవుడి పాట ఏదో ఒకటి ఉంటే ఈయన పాడాల్సి వచ్చింది. ఈయన వచ్చి సాయంత్రం వచ్చి పాట మొదలెట్టాడు. జేవి రాఘవల్ గారి మ్యూజిక్, సో కట్టా సుబ్బారావు గారు డైరెక్టర్. వాళ్ళిద్దరూ బాగానే ఉందంటున్నారు, నేను బాగోలేదు అంటున్నా. నాకు ఇంకా నచ్చలేదు అంటున్నా. 9 టేకులు చేశారు ఆయన అప్పటికే ఆయన పెద్ద సింగర్ అయిపోయారు. నేను బచ్చగాడిని ఇంకా వచ్చి కూర్చుని బాగోలేదు అంటే ఏంటి అనకుండా ఆయన పాడతానన్నారు ఓపిక్గా. 9 టేక్స్ అయినాక బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, బాబాయ్ నేను ఇప్పుడు ఏం పాడినా నీకు నచ్చదు కానీ రేపు వచ్చి పాడతాను నీకు అన్నాడు. నువ్వు రేపు రావుగా అన్నాను. అంటే లేదు, రేపు మార్నింగ్ ఫస్ట్ నీదే పాడతాను. లేదు అంటే మార్నింగ్ 8కి వస్తాను. 8కి రారు కదా. లేదు నీకు వస్తానని చెప్పి మళ్ళీ 8:30 కరెక్ట్ గా వచ్చేసి ఫస్ట్ టేక్ లో ఫినిష్ చేశారు. ఇప్పుడు ఓకేనా అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది బాబాయ్. అట్లా కొంచెం ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి చాలా చనువుగా. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనతో ఇందాక కొట్టార్కర్ గారు కానీ వాళ్ళ అర్జున్ గారు కానీ చెప్తున్న విషయం, మన వెలింగ్ నరసింహారావు గారు వీళ్ళందరూ చెప్తుంటే ఆయన ఒకళ్ళకే కాదు అసలు అందరికీ ఆప్తుడే. అందరికీ అన్నయ్యో, బావో, బాబాయో, తమ్ముడో, ఏదో చుట్టం, రకరకాల చుట్టరికాలు, ఫ్రెండ్షిప్లు అంత బాగా క్లోజ్ గా అన్ని భాషల వాళ్ళకి. ఇందాక కొట్టార్కర్ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఉన్న అందరికీ ఆయన ఫ్రెండే, అందరికీ ఆయన కావాల్సిన వాడే. ఇంతమందితో రిలేషన్షిప్ ఇట్లా చుట్టరికాలు పెట్టుకుని ఎట్లా పెట్టగలిగాడని నాకు ఎంతవరకు అర్థం కాదు. అంత బాగుండేవాడు. నేను నాతోనే అలాగే కొంతమందితో రాఘవేంద్ర గారితో కొంతమందితో ఉంటాడేమో అనుకున్నాను. బట్ తర్వాత నేను కేరళ వెళ్ళాను, మా కర్ణాటక వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన మనకంటే క్లోజ్ గా ఉన్నాడు చాలా మంది ఉన్నారు. సో ఈయనకి చాలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అసలు ప్రపంచంలోని ఎంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్న మనిషిని అనుకోవటం ఆయన ఒక్కడే అయ్యి ఉంటాడు, ఇంకెవరు ఉండకపోవచ్చు. అంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్న మనిషి ఆయన. ఆ తర్వాత నాకు ఊర్మిళలో ఒక సాంగ్ పాడారు. ఊర్మిళ కాదు, ముందు మరో కురుక్షేత్రంలో ఆయన ఫస్ట్ టైం అమెరికా వెళ్తా నాకు పాటలు పాడాలి. పాడతల్లా
రేపు వెళ్ళిపోతాడు, సండే రోజు వెళ్ళిపోతున్నాడు అన్నారు. సాటర్డే వరకు పాడలా. సాటర్డే రోజు మార్నింగ్ ఫోన్ చేసి దొరకట్లేదు. అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్ చేశాను, దొరకలేదు. సరే ఇంట్లో చెప్పారు, బయలుదేరిపోయారండి అన్నారు. సరే బయలుదేరితే ఎక్కడికి వెళ్తాడని చెప్పి, ఎక్కడికి వెళ్ళినా ఏవిఎంకి వెళ్తున్నారు అన్నారు. సో నేను వాహిని స్టూడియో దగ్గర రోడ్డు మీద కాపలా కాస్తే కరెక్ట్ కార్ వచ్చింది. రోడ్డుకి అడ్డంగా నిలబడితే కార్ ఆపాడు. ఏంటి అని కారు దిగాడు. ఏంటంటే నా పాటలు పాడాలి కదా, నువ్వు ఎవరు పాడతారు, నువ్వు వెళ్ళిపోతావు ఏంటి, నా పాట పాడితే కానీ ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. లేదు ఏవిఎంలో పాడాలి, వేరే పాట ఉంది పాడుకుని వస్తాను. లేదు నా సాంగ్స్ అయితేనే వెళ్ళాలి, నా 5 పాటలు ఉన్నాయి, 5 కంప్లీట్ చేయాలి నువ్వు. అది ఎట్లా కుదురుతుంది, అక్కడ కమిట్ అయిపోయాను కదా, నా తెలియదు నువ్వు పాడకపోతే ఇక్కడి నుంచి వెళ్ళలేమని అన్నా. సరే మొత్తానికి నేను అరిసి ఆయన బతిమాలి మొత్తానికి ఇద్దరం కాంప్రమైజ్ అయ్యి రేపు పొద్దున పాడతాను, సండే పాడవు కదా అని. అప్పటికే సండే పాడతాం మానేశారు ఆయన. లేదు నేను అమెరికా రేపు ఈవినింగ్ వెళ్తున్నాను కదా, మార్నింగ్ వచ్చి నీకు ఫస్ట్ అవర్ లో పాడేసి వెళ్ళిపోతాను అన్నారు. సరే అని చెప్పి వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు, పర్ఫెక్ట్ గా 1 o'clock లోపల అన్ని పాటలు పాడేసి వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి నువ్వు రౌడీ బాబాయ్ అని, అందుకే రౌడీ అనే సినిమాకి టైటిల్ కూడా పెట్టాను ఆయన పెట్టిన పేరు. అలా చాలా ఉంటే తర్వాత ఊర్మిళ్ళ సినిమా చేస్తున్నప్పుడు నేను రికార్డింగ్ లో లేను, మామూలుగా రికార్డింగ్ లో ఉండేవాడిని. అప్పుడు నాకు షూటింగ్ జరుగుతా, రికార్డింగ్ లో లేను. విద్యాసాగర్ గారి మ్యూజిక్ చేసి రికార్డింగ్ అయిపోయినాక ఈయన వాయిస్ రికార్డ్ చేసి పంపించారు. బాబాయ్ పాట అద్భుతంగా చేశాడు విద్య, నేను చిత్ర గారు బాగా పాడాం, నువ్వు అంతకంటే బాగా తీయాలి. ఇందాక అర్జున్ గారికి చెప్పినట్టే చెప్పారు నాకు కూడా. ప్రాబ్లీ ఆ 2 సాంగ్స్ ఒకే రాగంలో ఉన్నాయి కూడా అనుకుంటా అని చెప్పారు. నేను బాగానే తీశాను అనుకున్నాను, తర్వాత రిజల్ట్ వేరు అనుకోండి. బట్ అద్భుతమైన సాంగ్ విద్య చేశాడు. ఈయన అంతకంటే అద్భుతంగా ఈయన చిత్ర గారు పాడారు. అట్లా ప్రతి సాంగ్ కి ఆయన అనుబంధం, ప్రతి మనిషితోనూ అనుబంధం, ప్రతి సాంగ్ తోనూ అనుబంధం, ప్రతి సినిమాతోనూ అనుబంధం. అది కాకుండా రెగ్యులర్ గా వచ్చేవారు, నాన్నగారు ఎట్టున్నారు ఫోన్ చేశారు, ఊళ్ళోకి వస్తే ఫోన్ చేశారు, నాన్నగారు ఎట్టున్నారు నువ్వు ఎట్టున్నావు అని ఫోన్ చేస్తూ ఉండేవారు. ఈ రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఒక మామూలు మనిషి, అందులో ఇంత ఇంటర్నేషనల్ గా ఉన్న వాళ్ళు అందరితో సంబంధం ఉన్న మనిషి ప్రతి మనిషిని ఎలా పలకరించగలడు, అంత ఓపిక ఎక్కడ వస్తుంది ఆయనకి, అది ఉంటుంది. సో అలాంటి గ్రేట్ లెజెండ్, అసలు ఆయనతో మనం పనిచేయటం అనేది మన గొప్ప అదృష్టంగా భావిస్తాం. ఆయన మనకి ఇంత ఆత్మీయంగా తెలిసి ఉంటాం, అంతకంటే గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి గొప్పవాడితో మనం పనిచేసిన టైంలో మనం ఉండటం కూడా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. ఈ అదృష్టాన్ని నాకు కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ, బాలు గారు ఎప్పుడు ఎక్కడికి, ఇందాక కొట్టార్కర్ గారు చెప్పినట్టు బాలు గారు ఎక్కడిని మనకు వదిలిపెట్టాడు. ఆయన పాటల్లో సజీవంగా ఉంటాడు, మనసుల్లో సజీవంగా ఉంటారు, ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదనే ఫీల్ అవుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు, థ్యాంక్స్ అలాట్. యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఆయనకున్నంత ఎక్స్టెండెడ్ కుటుంబం ప్రపంచంలో ఎవరికీ ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఐ కెన్ ఓపెన్లీ ఛాలెంజ్, ఆయనతో సెల్ఫీ దిగినంత మంది సెలబ్రిటీస్, అంటే ఏ సెలబ్రిటీ కూడా అంతమందితో సెల్ఫీ దిగుండరు, అంటే ఫొటోస్. ఎందుకంటే 54 years స్పాన్లో ఆయన ఇచ్చినన్ని షోస్ కానీ, ఆయన తిరిగినన్ని ప్లేసెస్ కానీ, ఆయన కలిసినంతమంది జనం కానీ, ఇలా చూసుకుంటే ఆయన రీచ్ అయిన నంబర్ ఆఫ్ పీపుల్, ఫిజికల్గా రీచ్ అయిన నంబర్ ఆఫ్ పీపుల్ చూస్తే డెఫినెట్గా హీఈస్, అంటే నేను ఓపెన్గా చెప్పగలను, ఆయన ఫోటోలు దిగినంత మంది, ఆయన ఎంతమందితో ఫోటోలు అయితే దిగారో అంతమంది ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ కూడా దిగి ఉండరు. అంత ఇది అవుతుంది, అంటే అంతమందికి అంత ఓపికతో అందరికీ ఫోటోలు దిగడానికి అవకాశం ఇస్తారు. రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మినిమం 10 నుంచి 20 మంది ఫోటోలు దిగాల్సిందే ఆయనతో. అన్ని ఫోటోలు ఇచ్చిన ఓన్లీ సెలబ్రిటీ ఎస్పీబీ గారు అని అందరికీ తెలుసు. అందుకు ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది గ్రేట్ లెజెండ్. అయితే ఆయన పాటలు వింటూ పెరిగిన నాలాంటి ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఈరోజు మ్యూజిక్ని ప్రొఫెషన్గా తీసుకున్నాం. అయితే అలాంటి ప్రొఫెషన్గా తీసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్స్లో మనందరికీ బాగా ఇష్టమైన డిఎస్పీ ఈజ్ ఆన్లైన్ నౌ. దేవి, కెన్ యూ ప్లీజ్ బీ ఆన్లైన్? హలో. హలో.
హలో దేవి వచ్చేలోపు లెట్ మీ ఇంట్రడ్యూస్ వన్ మోర్ సింగర్, సింహ. ఈరోజు సింహ బర్త్డే. బాలు గారితో బర్త్డే షేర్ చేసుకుంటూ సేమ్ టు యూ గురువు గారు అని అనిపించుకునే సింహ ఈరోజు మనతో ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ సింహ. హ్యాపీ బర్త్డే సింహ. బాలు గారితో బర్త్డే షేర్ చేసుకుంటున్నందుకు, అదే సింగింగ్ ప్రొఫెషన్లో ఉంటూ యు ఆర్ సో లక్కీ. జస్ట్ ఫ్యూ వర్డ్స్, ఎక్కువ టైం తీసుకోకుండా ఫ్యూ వర్డ్స్ మాట్లాడితే తర్వాత మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. Yeah, thank you very much, RP garu, and it's great pleasure that I am sharing the same day with SPB garu. Last year correct June 4th నాడు వారు నాకు వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. అది కూడా ఏంటంటే మార్నింగ్ వారికి విషెస్ చెప్తే ఈవినింగ్ కల్లా ఆయన సంస్కారం చూడండి, ఈవినింగ్ కల్లా వారు సింహ గారు అని సంబోధిస్తూ క్షమించాలి ఆలస్యమైంది మీకు విషెస్ చెప్పడంలో, ఇలాగే చిరంతరం పాడుతూ అందరినీ ఆనందపరుస్తూ ఉండాలని ఆయన దీవించారు. అది నాకు ఒక మంచి మెమరీ. అలాగే ఒక షోలో కూడా ఆయనతో స్టేజ్ పంచుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో మేము కూడా అందరం భాగస్వాములం అయ్యి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఉండి వారి ఒక్క కృపకు పాత్రులు కావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరొకసారి ఎస్పీ గారికి పాటల గురించి చెప్పాలంటే మేము అసలు సరిపోదు, ఏ పాటైనా వారే సాటి. మేము అనుకుంటూ ఉండేవాళ్ళం ఓన్లీ వన్ ఎస్పీబీ. ఫ్యూచర్ కూడా మళ్ళీ అలాంటి ఎస్పీబీ అనేది చాలా కష్టం. మళ్ళీ పుడితే ఎస్పీబీ గారే పుట్టాలి తప్పిస్తే ఎస్పీబీ లాంటి వాయిస్ తోటి మళ్ళీ ఎవరు అది ఊహించలేని ఇదనమాట. సో ఎనీహౌ వెరీ హ్యాపీ టు షేర్ ద సేమ్ డే విత్ హిమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ నైస్ ఆపర్చునిటీ టు షేర్ మై వ్యూ ఆన్ ఎస్పీబీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సింహ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనకి కళ్యాణ్ గారు లైన్లో ఉన్నారు. కళ్యాణ్ గారు, కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ లైన్?